ఇది 36 గురించి నాకేం తెలియదు అన్న. అంటే నేను ఈ నాటు వేసినప్పుడు ఇలా మందు ఎరువు ఏమి వేయాల, డైరెక్ట్ అంచు తీసుకున్నా, డ్రిప్ వదులుకున్నా, నీళ్ళతో నాటేసుకున్నా. వేసిన తర్వాత ఒక 10-20 రోజుల తర్వాత పైన పిచ్చుకర్ చేసుకున్నా. అందులోని ఇక కొన్ని రోజులు, ఇక నెల రోజులు వచ్చేసరిగా ముడత బాగా వచ్చింది. చెట్టులో కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది, నల్లగా గ్రీన్ కలర్ రాకుండా పసుపు కలర్ కొంచెం వస్తున్నాయి. అంటే బలం లేక, పొలం చెట్టుకి బలం లేక కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మందు ఎరువు వేద్దామని పోయినా, ఫర్టిలైజర్ షాప్ పోయినా. అయితే అక్కడ ఏ మందు తీసుకోవాలంటే ఆ మందే ఇక మనం తీసుకు డిఏపీలు 20-13 అవే తీసుకుంటాం, 28 తీసుకున్నా, అవే తీసుకున్నా, అదే వేద్దామని అనుకున్నా. అయితే ఒక అన్న కలిసి 36 సూర్య కంపెనీ ఏదో కంపెనీ, నాకంత చదువు లేదన్న, నేను వ్యవసాయం ఇక నాకు చదువు కూడా రాదు, పేరు అయితే రాస్తా, నా పేరు నాకు. అయితే అది చేసుకుని ఒక ప్యాకెట్ తెచ్చిన, ఒక బస్తా తెచ్చిన చూద్దామని. అయితే తెచ్చేసరిగా చేస్తే 4 రోజుల నుంచి 5వ రోజు పొద్దున చూస్తే తోట. రైతు సోదరులకు, వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మనం వచ్చేసి మహేశ్వరం గ్రామము, మహేశ్వరం మండల కేంద్రము, రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి యువ రైతు కుమార్ నాయక్ గారు ఉన్నారు. ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మన ముందు కనిపిస్తుంది కదా, ఇది పచ్చిమిర్చి పంటగా చెప్పుకోవచ్చు. ఈ రైతు వచ్చేసి ఈ పంటలో మనం శౌర్య అగ్రిటెక్ సంబంధించి ఇక్కడ కనిపిస్తుంది ఈ ఎరువు 36 అనేటువంటి ఎరువును వాడుతున్నారు. గతంలో ఈ 36 అనేటువంటి ఎరువు గురించి అనేక రకాల వీడియోస్ కూడా చేయడం జరిగింది, మనం రివ్యూ వీడియో చేయడం జరిగింది. తర్వాత వరిలో సాగు చేస్తుంటే రైతు అనుభవాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఇదే 36 ఎరువుని మిర్చి పంటలో కూడా సాగు చేస్తుంటే రైతు అనుభవాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మిర్చి పంటలు కూడా ఇది ఏ విధంగా వాడుకోవాలి, ఎంత మోతాదులో వాడుకోవాలి, ఏ వయసులో వాడుకోవాలి, ప్రస్తుతం ఈ రైతు ఎన్ని సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచి వాడుతున్నాడు, దీని గురించి ఏ విధంగా తెలుసుకున్నారు. ఇప్పుడు రాబోతున్న సీజన్లో ఎవరైనా సరే మిర్చి సాగు చేసే రైతులకి శౌర్య అగ్రిటెక్ వారి ఈ 36 అనేటువంటి ఎరువుని మీరు ఎరువులాగా వాడుకున్నట్టయితే ఎలాంటి రకాల మార్పులు వస్తాయో మిర్చి పంటలో రైతు అనుభవాల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే నాయక్ భాయ్. నమస్తే అన్న. చెప్పండి కుమార్ గారు, ఏంది ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తారు? మీరేమో యువ రైతులాగా కనిపిస్తారు. అంటే చాలా సంవత్సరాల నుంచి వ్యవసాయం, పుట్టినది వ్యవసాయం కోసమే వ్యవసాయం చేస్తున్నాం. మేము చదువుకోలేదన్న, అంత వ్యవసాయం మీదనే ఉంటాం డిపెండ్. ఓకే, నువ్వు నార్మల్ నీకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు నువ్వు వ్యవసాయం చేయబట్టి? నువ్వు నాకు తెలిసినంత వరకు 15 సంవత్సరాలు అవుతుందన్న. 15 సంవత్సరాలు. ఎన్ని ఎకరాల భూమి ఉంది నీకు సొంతం? నా సొంతం 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాల భూమి. 5 ఎకరాలు ఉంది. ఏమేమి పంటలు పండించిన అనుభవం ఉంటుంది నీకు? నాకైతే మిర్చి, పత్తి, వేరుశెనగకాయలు, టమాటా, వంకాయ, బెండకాయలు, కూరగాయలు బాగా పండించినట్టు. నువ్వు కూరగాయలు పండిస్తాం, పత్తి, మిర్చి పర్ఫెక్ట్ వేస్తావు. బుడ శనగకాయలు కూడా వేస్తావు. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ పచ్చిమిర్చి పంట ఉంది కదా, ఎట్లా ప్రతి సంవత్సరం పెడుతున్నావు? ఇది ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి పెడుతున్నావు పచ్చిమిర్చి? అంటే ప్రతి సంవత్సరం ఏమన్నా వీటికి అంటే కొన్ని సంవత్సరాలు రేట్ అవుతుంది, కొన్ని సంవత్సరాలు డౌన్ అవుతుంది రేటు. అందువల్ల లాస్ వస్తుందని ఆపేసుకుంటున్నాం. ఒక సంవత్సరం వేసుకుంటే ఒక సంవత్సరం వేయకుండా అన్నట్టు. నార్మల్ అయితే ఈ పచ్చిమిర్చి అయితే ఎన్ని సంవత్సరాలకి అనుభవం ఉంది? మిర్చి వేసే అనుభవం నీకు? ఇప్పుడే ఈ సంవత్సరం పచ్చిమిర్చి చేస్తున్నాం. ఈ సంవత్సరం ఫస్ట్ వచ్చినాయి కూరగాయలు వేసినా కానీ పచ్చిమిర్చి అయితే ఈ సంవత్సరం. అవును, ఈ సంవత్సరం వచ్చినాయి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఎన్ని ఎకరాలు ఉంది మొత్తం బిట్టు? ఇది ఎకరం ఉందన్న. ఎకరం బిట్టు ఉంది అన్నట్టు. ఓకే, ఈరోజు మీ దగ్గరికి ఎందుకు వచ్చినామంటే మిర్చి పంట ఏంటంటే అంత ఆషామాషిగా పెట్టినమ్మటి పెరగదు అది. దానికి మందులు కొట్టాలి, మంచి ఎరువులు వేస్తేనే చెట్టు బాగా పెరుగుతుంది. ఇప్పుడు ఈ 36 అనేటువంటి ఎరువుని మార్కెట్ లో బాగా వినబడుతుంది. రైతులు ఏ పంటలో చూసినా 36 వాడుతారు. ఏంది అసలు ఈ 36 అనే గురించి ఎట్లా తెలుసుకురు ఈ శౌర్య వాళ్ళది? నేను 36 గురించి నాకేం తెలియదు అన్న. అసలు నేను నెల రోజులు అవుతుంది వేసి. నెల రోజులో ఒక డీలర్ అన్నతోనే మాట్లాడాను. అన్న చెట్లు గ్రోత్ గా రావాలి, పెరుగుదల కావాలి అని నేను ఒకళ్ళు చెప్తే అతను కూడా ఇలాగే చెప్పిండు అనమాట. ఫర్టిలైజర్ షాప్ కూడా. అయితే ఆయన కూడా అట్నే చెప్పిండు, 36 వేసుకోవన్నా నెంబర్ 1 రిజల్ట్ ఉంటది అన్నాడు. అంటే నువ్వు చెట్టు పెరుగుతుంది కానీ ఆ చెట్టు పెరగట్లేదు. అంటే నేను ఈ నాటు వేసినప్పుడు ఇలా మందు ఎరువు ఏమి వేయాల, డైరెక్ట్ అంచు తీసుకున్నా, డ్రిప్ వదులుకున్నా, నీళ్ళతో నాటేసుకున్నా. వేసిన తర్వాత ఒక 10-20 రోజుల తర్వాత పైన పిచ్చుకర్ చేసుకున్నా. అందులోని ఇక కొన్ని రోజులు, ఇక నెల రోజులు వచ్చేసరిగా ముడత బాగా వచ్చింది. చెట్టులో కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది, నల్లగా గ్రీన్ కలర్ రాకుండా పసుపు కలర్ కొంచెం వస్తున్నాయి. అంటే బలం లేక, పొలం చెట్టుకి బలం లేక కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మందు ఎరువు వేద్దామని పోయినా, ఫర్టిలైజర్ షాప్ పోయినా. అయితే అక్కడ ఏ మందు తీసుకోవాలంటే
ఆ మందే ఇక మనం తీసుకు డిఏపీలు 20-0-13 అవును అవే తీసుకుంటాం 28 తీసుకున్నా అవే తీసుకున్నా అదే ఇద్దామని అనుకున్నా. ఓకే అయితే ఒక అన్న కలిసి 36 సూర్య కంపెనీ ఏదో కంపెనీ సౌర్య కంపెనీ నాకంత చదువు లేదన్న. అవును అవును నేను వ్యవసాయం ఇంకా నాకు చదువు కూడా రాదు, పేరు అయితే రాస్తా నా పేరు నాకు. అదే అదే అయితే అది చేసుకుని ఒక ప్యాకెట్ తెచ్చిన, ఒక బస్తా తెచ్చిన చూద్దామని చూద్దామని. అయితే తెచ్చేసరిగా చేస్తే బాగా 4 రోజుల రిజల్ట్ చూపించింది. 4 రోజులని 4 రోజుల నుంచి 5వ రోజు పొద్దున చూస్తే తోట రూపురేఖలే మారిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న తోట ఇది ఎన్ని రోజుల తోట? ఇది ప్రజెంట్ 40 రోజుల తోట. 40 రోజులు. ఇది ఎప్పుడు ఏ టైంలో వాడినావు 36 అనేది? గత 15 రోజుల కిందనే వాడిన. 10-15 రోజుల కిందనే వాడినావు? వాడిన. ఇంతకు వాడకన్నా ముందు చెట్టు ఇట్లా లేకుండేనా? అంత లేదన్న, ఇట్లా లేదు. అంత లేదు. ఎంత ఉండే అసలు? ఎంత ఉండే? ఈ కొమ్మ అంతా కూడా అంత ఉండేదేమో, కానీ ఇలాగే ఉంది. అప్పుడు కొమ్మ అంతానే ఉంది. ఒక కొమ్మ అంతా. ఇప్పుడు చెట్టు మొత్తం ఇట్లాంటి కొమ్మలే, ఇట్లాంటి కొమ్మలు వచ్చి. అయితే ఇది వేసేసరిగా అప్పుడు తోట ఏం పెద్దగా లేదు, సరే వస్తదేమో అని అనుకున్నా నేను. కానీ ఇది వేసేసరిగా పెరుగుదల నెంబర్ 1 వచ్చింది. కొమ్మ సైడ్ కొమ్మలు ఎక్కువ వచ్చినాయి, సైడ్ కి పైన ముడత బాగుండేది అన్న. ముడత నెంబర్ 1 ఉండేది, ఫుల్గా ఉండేది. ముడత మందు కొడదాం అనుకుంటున్నా నేనైతే. మందు ఏదైనా బల మందు వేసిన తర్వాత పైన పిచికారి చేద్దాం ముడతకి స్పెషల్ గా అనుకున్నా దానికోసం. అయితే అన్న దగ్గర పోయి మాట్లాడితే ఇది ప్యాకెట్ 36 బస్తాలు నెంబర్ ఇచ్చిండు. అయితే దీనికి కూడా ఇంట్రెస్ట్ మీద వేయలే నేను, చూద్దాం అని అట్లా వేసుకుంటా పోయా. అయితే 4 రోజుల నుంచి 5వ రోజు ఖచ్చితంగా చూపించింది. 4 నుంచి 5 రోజులు 5 రోజుల రిజల్ట్ చూపించింది. ఏముంటదని చెప్పారు అసలు ఇందులో? ఈ 36 దాంట్లో ఏముంటదని చెప్పించారు మీకు? ఏమున్నాయంటన్నా, ఇలా పేపర్ ఒకటి ఇస్తారన్న, పేపర్ బస్తాలు వస్తుంది. ఈ బస్తాలు వచ్చిన పేపర్ ఇలా చదువుకుంటే తెలుస్తుంది అన్న ఎవరికైనా. ఇలా ఏమేమి ఉంటాయని అన్ని టోటల్ ఉంటాయి ఇలా. అంటే ఇది వాడితే ఎరువులు అన్నిటికీ ఇది ఒకటే అన్నట్టు బ్యాగ్? ఒకటే బ్యాగు. అయితే బ్యాగ్ లో ఏమేమి ఉండాలో ఎట్లా వాడుకోవాలి కూడా ఈ 3 బ్యాగులు ఉంటాయి. ఈ టోటల్ అలా ఉంటది, ఎలా వాడుకోవాలి కూడా ఇలా ఉంటది. కాకపోతే చదువుకుంటే కూడా వస్తది, కానీ మనకైతే చదువు లేదన్న. ఓకే, ఇప్పుడు నువ్వు పచ్చిమిర్చి చేస్తున్నావు కదా, నార్మల్ గా ఇప్పుడు ఈ ఎకరాకి వేసినావు కదా, కట్టింగ్ కోస్తే ఎన్ని కింటలు తీస్తావు నార్మల్? కట్టింగ్ ఎట్లా పోయొచ్చేది? ప్రస్తుతానికి అయితే అంత ఐడియా లేదన్న. అంటే ఫస్ట్ టైం వేసుకున్నా కాబట్టి ఇప్పుడు ఈ పొజిషన్ చూస్తే ఏమనిపిస్తుంది? మంచి దిగుబడి వస్తుంది అనిపిస్తుంది? నెంబర్ 1 వస్తుంది అనుకుంటున్నాను నాకైతే. ఈ ఎకరాల కోసిన కాడికి ఎన్ని కింటలు కోయొచ్చు అనిపిస్తుంది నీకు చూస్తే ఇప్పటికైతే? దాని గురించి అయితే నాకు అంత ఆహ్వానం లేదు. కటింగ్ ఒక 4-5 కింటలు తీయొచ్చా? 5 కింటలు తీయొచ్చు. 5 కింటలు సింపుల్ గా అయితే చూసు. ఇప్పుడు అసలు నాకు దీని గురించి తెలియదు, కానీ 5 కింటలు ఈజీగా ఉన్నంత వరకు 5 కింటలు ఇప్పుడు నేను తీయవచ్చు అనుకుంటున్నాను. 5 కింటలు 10 కింటలు అవుతుంది పచ్చిమిర్చి. ఒక కోతకి ఎకరానికి 10 వస్తుంది, 12 వస్తుంది పచ్చిమిర్చి వరకు. ఇప్పుడు ఇంకా ఇది వేసిన తర్వాత 36 తర్వాత మళ్ళీ ఏమైనా పైన యూరియాలు, డిఏపీ, పొటాషియం వేసినావా? అసలు ఏమి వేయలేదన్న. ఇంకా అడుగు మందులు ఏమి కాంప్లెక్స్ ఏమి వేయలేదు. డ్రిప్పులు ఏమైనా మందులు వదిలినావా? అసలు ఏమి వదిలిపెట్టి ఇంకా ఇది ఒక్కటే దాంతో ఒకటే వేసిన అన్న. నార్మల్ ఇప్పుడు ఆ పెట్ల షాప్ కూడా పోయినప్పుడైనా కంపెనీ వాళ్ళకైనా సరే ఇప్పుడు ఫోన్ చేస్తే అంటే ఇది ఒకసారి వేసినావు మళ్ళీ ఇప్పుడు పంటల మధ్యలో వేసుకోవాలని చెప్పారు. దీన్ని వాళ్ళేం చెప్పలేదు, కానీ మనమే వేసుకుంటాం. ఇంకా నువ్వే మళ్ళీ ఎందుకంటే చెట్టు కొంచెం మంచిగా గ్రోత్ కనిపించింది అనుకో, మనమే తీస్తాం. వాళ్ళు ఇల్లు చెప్పాల్సింది తర్వాత నేను ఉండదు. ఎందుకంటే రైతుకు నచ్చింది అనుకో ఖచ్చితంగా వాళ్ళే తీసుకుంటారు. నాకు నచ్చింది మరొకసారి వేద్దాం అనుకుంటున్నాను. నెలకు ఒకసారి వేసుకోవాలి ఖచ్చితంగా. నెలకు ఒకసారి వేసుకున్నా పర్లేదు, 20 రోజులు ఒకసారి వేసుకున్నా ఏం కాదు. ఇప్పుడు చెట్టుకు కూడా ఆడా కొన్ని చెట్ల కాయలు కూడా పడ్డాయి మంచి. అవునన్నా. ఎట్లా ఉన్నాయి కాయలు? సైజ్ బాగా వచ్చినాయి. నెంబర్ 1 సైజ్ అన్న. ఏదో కాయ తెంపు చూడు ఒకసారి, తెంపుదాన్ని చూద్దాం. ఇప్పుడు కాయలు కూడా మంచిగా వస్తుంది. నెంబర్ 1 కాయలన్న. సైజ్ కూడా మంచి పొడి వస్తుంది. సైజ్ నెంబర్ 1 కాయ వైట్ నెంబర్ 1 సైజ్ వస్తుంది. కాయ కూడా మంచిగా కొంచెం ఇక టైం 4 రోజులు ఉంటేనే కాయ కొంచెం మందం వస్తుంది. కాయల క్వాలిటీ కూడా బాగా. పూత కూడా పట్టినట్టుంది కదా? పూత బాగానే పట్టిందా? నెంబర్ 1 వస్తుంది. పూత కూడా బాగా వస్తుంది. పూత ఏమైనా రాలుతుందా? అసలు ఒక పూత ఇప్పుడు రాలేదన్న. పూత కూడా ఏం రాలేదు అన్నట్టు. ఒక పూత కూడా రాల. ఇప్పుడు నీది ఏం రక భూమి? పచ్చిమిర్చి చేసినావు కదా? ఈ ఎర్రనేల భూమి. ఎర్రనేల భూమి. ఎట్లా పచ్చిమిర్చికి ఎట్లా పెడుతున్నావు నీళ్ళు? ఎట్లా ఎన్నిసార్లు పెడుతున్నావు? అంటే 4 రోజులకు 5 రోజులకు వారానికి రౌండ్ వదిలిపెడతా. అంటే నెల తీరిగి ఉంటది అన్న. 4 రోజులకు ఒకసారి 5 రోజులకు ఒకసారి వదిలిపెడతా దీనికి నీళ్ళు. ఇప్పుడు ఇది వేసినావు కదా, వేసినప్పుడు తడి మీద వేసినావా, పచ్చి ఉన్నప్పుడు వేసినావా, లేకపోతే డైరెక్ట్ వేసి నీళ్ళు పెట్టినావా? అసలు దీనికైతే పొడి మీద వేసిన, తడి లేదు ఏం లేదు, అట్నే వేసిన. వేస్తే ఒక 2 రోజుల తర్వాత వర్షం పడ్డది. ఇవాళ వేస్తే 2 రోజుల తర్వాత వర్షం పడ్డది. అదేతో 4 రోజులు 5 రోజుల మటుకు రిజల్ట్ కనిపించింది అన్నట్టు. ఇప్పుడు చూసే రైతులకు కూడా ఏంటంటే మిర్చి తోటలు ఏంటంటే బాగా వైరస్
బొబ్బెర ముడత వచ్చి మందులు కొడితే గానీ పెరగదు. నువ్వు ఇంతకుముందు చెప్పినట్టు 20-20-0-13 ఇంకా కాంప్లెక్స్ వేస్తే గానీ ఎదగదు. ఇదేదో ఈ 36లో ఇంతగానం రిజల్ట్ ఉందని ఆశ్చర్యపోతారు. ఈ వీడియో కూడా ఏదో కంపెనీ కోసం చేసినా అంటారు. నిజాయితీ ఒక రైతుగా చెప్పు, నిజంగా దీనివల్ల పవర్ఫుల్ గా రైతుకు పంట మీద పనిచేస్తుందా, మిర్చి మీద? అన్న ఎవరు అంటారు, నేనైతే పంట వేసుకున్నా నా చేతిలో పట్టుకుంటా నెంబర్ 1 పని చేసింది నాకు. ఇక వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ నాకైతే నేను వేసుకున్నా కాబట్టి నాకు నెంబర్ 1 రిజల్ట్ వచ్చింది. వాడుకోవచ్చు, నెంబర్ 1 గా వాడుకోవచ్చు. అంతవరకు ఇది నేను చెప్పగలను. ఓకే, ఇప్పుడు ఇది 36 కిలోల బస్తా ఉంది కదా, ఇది ఇప్పినప్పుడు లోపల ఎట్లా వస్తుంది అన్నట్టు, ఎట్లా ఉంటుంది? ప్యాకెట్లు ఉంటాయన్న, 14 ప్యాకెట్లు ఉంటాయన్న. చిన్న చిన్న మందులు లెక్క ఉంటది, చక్కెర లెక్క ఉంటది. అన్ని ఒకటే రంగు ఉంటాయి, ఎట్లుంటాయి? ఒకటి బ్లూ కలర్ ఉంటది అన్న, ఒకటి బులుగు ఉంటది, సబ్బు కలర్, ఒకటి మందు లెక్కనే ఉంటది, ఒకటి నల్లగా, ఒకటి కొంచెం ఎర్రగా, అన్ని కలిపి ఉంటది. అన్ని 14 ప్యాకెట్ ఉంటది. మొత్తం 36 కిలోలు వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. 36 కిలో వస్తుంది. ఎకరాకు సరిపోతుంది అది? సరిపోతుంది. ఎట్లా వేసేటప్పుడు చెట్టు కాడ ఎట్లా వేస్తున్నావు? ఇది ఎట్లా చెట్టుకి ఎంత వేస్తున్నావు? చెట్టుకి అంత వేయలేదన్న, పట్టుకొని ఇక సాలు పోసుకుంటా పోయాను. డిఏపి వేసినట్టు, ఇక నార్మల్ డిఏపి యూరియా చల్లినట్టే చాలా వచ్చింది కూడా. అంతేనా? వేసినాక మాత్రం 4-5 రోజులకు రిజల్ట్. ఓకే, భూమిలో కలుస్తుందా? వేసినామంటే ఇదేమన్నా మళ్ళీ పైన అట్లా తేలుకొని ఉంటుందా? భూమిలో కలుస్తుంది, కానీ నేనైతే పైన ఉండా. నేను దానికి వేసినప్పుడు అరక కొట్టలేదు, నీళ్లు పెట్టలేదు, పైన వేసిన అందగా. ఇప్పుడు నార్మల్ డిఏపి వేస్తే డిఏపి 10% తీసుకొని 30% తీసుకొని మొక్క 70% గాలనే ఆరిపోతుంది అంటారు కదా. ఇది ఇట్లా వేసినప్పుడు భూమిలో కలుస్తుందా, లేకపోతే ఆరిపోయినట్టుగా అనిపిస్తుందా, లేకపోతే భూమిలో పోయి కలిసి మొక్క తీసుకున్నట్టు అనిపిస్తుంది? వేస్తుంటే మొత్తం మొక్క తీసుకుంటుంది. మొక్కనే మనకు పైన కనిపించిన మందు 36 మందు ఉందిగా, పైన కనిపించినా కానీ మొత్తం మొక్క తీసుకుంటుంది, ముఖం గుంజుకుంటుంది, మొత్తంగా గుంజుకుంటుంది. అది ఇప్పుడు నార్మల్ గా నువ్వు వేసినప్పుడు అయితే మొక్క తీసుకుంది కదా. అవునన్నా. నార్మల్ ఎవరైనా రైతులు ఏంటంటే నీళ్ళు పెట్టి వేస్తారు కదా, అట్లా వేస్తే మంచిగా ఉంటుందా? ఆ నెంబర్ 1 ఉంటుంది వేసుకుంటే. అంటే ఎమ్మటే అదే చెట్టుకు పోతుంది అనమాట. తడి ఉంటేనే నీకు జర నీళ్ళు లేక నువ్వు వర్షం వచ్చిందని ఆగినా. నార్మల్ గా అయితే డ్రిప్ ఉంది కాబట్టి ఓ తడి పెట్టి జర పచ్చి ఉన్నప్పుడు వేస్తే మొక్క గుంజుకుంటది. అది ఒకటి రైతులు పాటించాలి. నేనైతే అట్నే వేసుకున్నా. ఓకే, మరి చూసిన రైతు సోదరులారా, మరి ఇది రోజు ఈ వీడియోలో మరి రైతు కేవలం 45 రోజుల దశలో ఉన్నటువంటి ఈ పచ్చిమిర్చి పంటలో ఈ శౌర్య అగ్రిటెక్ వారి 36 అనేటువంటి ఈ అనేక రకాల పోషకాలు, సూక్ష్మ పోషకాలు, ప్రధాన పోషకాలు, గ్రోత్ హార్మోన్స్, అదేవిధంగా పంట వేరు వ్యవస్థని నాశనం చేసేటువంటి అనేక రకాల చీడపీడలకు కూడా ఒకటే మందుగా ఇది పనిచేస్తుందని చెప్తున్నారు. మనకి పైన కూడా ముడత రాకుండా, అంటే చెట్టు కింద ఎదుగుదల ఉంటే కూడా పైన ముడత రాదు. అంటే మొక్క ఎంత వీక్గా ఉంటే అప్పుడు ముడత కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అలాంటి సమస్యలన్నిటికీ చెక్ పెట్టి ఈ 36 కిలోల ఈ బస్తాలో అనేక రకాల పోషకాలతో కూడుకున్నటువంటి పోషకాల గనిగా చెప్పుకోవచ్చు ఎరువు. మరి రైతు సోదరులారా, అనేక రకాల విచ్చలవిడిగా ఈ విచక్షణ అయినటువంటి ఎరువులు వాడి భూమిని గట్టిగా మనం వేసుకున్నట్టు ఎరువులు మొత్తం కిందనే పేరుకుపోయి ఒక గట్టి పొరలా ఏర్పడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఇలాంటి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వాడడం వల్ల మొక్కతో పాటు నేల ఆరోగ్యాన్ని కూడా కాపాడే అవకాశం ఉంటుంది రైతు స్థాయిలో. మరి ఎవరైనా సరే మీరు మిర్చి తోటలలో కూడా మీరు కూడా ఎవరైనా ప్రయత్నం చేయాలంటే 10 ఎకరాల రైతు ఒక 5 ఎకరాలు వాడి చూడండి, 5 ఎకరాల రైతు ఒక ఎకరాకి వాడి చూడండి. తర్వాత రిజల్ట్ను బట్టే మీరు వాడుకోవచ్చని రైతు యొక్క అనుభవాల ద్వారా తెలుసుకోవచ్చు. మీరు కూడా మీ యొక్క పంటల్లో, పచ్చిమిర్చి పంటలు అయినా సరే అన్ని రకాల పంటల్లో కూడా ఈ శౌర్య 36 వాడుకోవచ్చని కంపెనీ ప్రతినిధులు తెలియజేస్తున్నారు. మీరు కూడా ఎవరైనా 36 ఫెర్టిలైజర్ని కొనుగోలు చేయాలనుకుంటే మీ దగ్గర నుండి ఆ ఫెర్టిలైజర్ దుకాణాన్ని సంప్రదించండి, అందుబాటులో ఉంటుంది. ఒకవేళ లేని ఎడల మన వీడియో మీద కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్ కాల్ చేసి 2 తెలుగు రాష్ట్రాల రైతులకు ఎక్కడికైనా దీన్ని సరఫరా చేసే అవకాశం ఉంది. మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో ఈ పచ్చిమిర్చి సాగులో మరి రైతు కుమార్ నాయక్ గారు వాడుతున్నటువంటి ఈ 36 పైన రైతు యొక్క అనుభవాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నాన్-వెంట వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రిటెక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్. ఈ शौर्य 36 शेर मंदू कटराचं भिया कोण येणं तर मरचा घाले वाटतो घालो మన లంబడి రోజు నెంబర్ 1 గా काम करायचं మన घामलो కాబట్టి మొత్తం నేను కిరోజు లేవడత మేము కోని మా గోరవాడ మాటి మా జాడతే వాచు ఖచ్చితంగా నెంబర్ 1 काम करायचं घालो लंबा आपण गोरवाडे भाडी कोण रतोय घालो भिया आता मैंने